సత్రం నుంచి వస్తూ నేను 6 గంటలకు పోలీస్ ఆయన ఫోన్ చేసి వేమయ్య రా మీద కంప్లైంట్ ఉంది అని చెప్పారు. కంప్లైంట్ ఏం సార్ అంటే చెప్పని కూడా చెప్పలేదు. వెళ్ళాడు. అక్కడ వెళ్ళి లోపలికి తీసుకుపోయి కొట్టి చాలా దారుణంగా కొట్టి కంప్లైంట్ ఏంటి సార్ అంటున్నా కానీ మమ్మల్ని నెట్టేసి ప్రకారం కొట్టేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆంబులెన్స్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే కానీ ఆడ తీసుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేయకుండా ఏమీ రాకుండా మధ్యాహ్నం 1 గంట రాత్రికి వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా రాలేదు. 24వ తేదీ సాయంత్రం వేమయ్య అనే వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఏంది సార్ కేసు ఏందని అడిగితే సమాధానం కూడా లేకుండా అతని పైకి తీసుకెళ్ళి పోలీసులు ఎస్ఐ అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. అడిగితే పక్కన ఉండే వాళ్ళందరం మేమంతా బంధువులు వెళ్ళి ఏంది సార్ ఎందుకు కొట్టారు ఏందని అంటే మీకేంది మేము సమాధానం చెప్పేదనే రేంజ్లో మాట్లాడారు. మమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు ఏంది కేసు అని అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. అతన్ని దారుణంగా కొట్టి తను తీసుకొచ్చి వదిలేసి నడవరా నేను తోస్తున్నారే కానీ కనీసం కొట్టిన దానికైనా తను తీసుకొచ్చి కూర్చొని పెట్టిన దానికి కూడా లేదు. ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సరే అక్కడ వెళ్ళారు, ఆడ ఉన్నారు పోలీసులు. వెంటనే వచ్చి పోలీసులు అయినా కూడా ఆ టయానికి కూడా రాలేదు అక్కడికి. ఎప్పుడో 1 గంటకి 2 గంటలకి వచ్చి ఏం జరిగింది అని విచారిస్తున్నారు. అసలు పోలీసులు కొట్టాల్సినంత అవసరం ఏమి? అతని మీద ఏం కేసు ఉంది? సైతం ఈ కేసు పెట్టారు ఇది జరిగిందని సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. అసలు కేసు అనేదే లేకుండా అతన్ని ఎందుకు కొడతారు? ఎవరు చెప్తే కొడతారు? మీకేం రాజకీయ నాయకులు చెప్పారా? లేదా మీకేమైనా కక్షలు ఉన్నాయా? లేదా పాత కక్షలు ఉన్నాయా? మీకు ఏమున్నాయని అతన్ని ఆ విధంగా కొట్టారు? అతని బిడ్డల పరిస్థితి ఏంది? అతని భార్య పరిస్థితి ఏంది? వాళ్ళందరినీ చూసే వాళ్ళు ఎవరు? మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కొట్టేసి వదిలేస్తే సరిపోతుందా? పోలీసులు అంటే కొట్టేదానికే ఉన్నారా? పోలీసులు అంటే దేనికి? ప్రజలను రక్షించేదానుకున్నారు. ప్రజలను రక్షించడం మానేసి హింసించడం మొదలు పెడుతుంటే ఇంక మేము ఎవరు కాడ పోవాలి? ఎవరిని నమ్మాలి? ఇలా చేస్తే ఎలాగండి సార్? పోలీసులు అంటేనే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం కాదు అన్యాయం కోసమే పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు? ఏం చేశాడు వేమయ్య? ఏమంత నేరం చేసినాడు? కనీసం చేసిన తప్పేందో కూడా చెప్పకనే అతను ఆ విధంగా హింసించాల్సినంత అవసరం ఏం జరిగింది? మేము అడుగుతా ఉన్నా కూడా మమ్మల్ని ఏ సమాధానమే లేకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఏం జరిగింది? మేము ఏదో నిరసన కూర్చున్నాం కదా, కూర్చున్న వాళ్ళు కూడా ఏళ్ళు కూడా 2 డేస్ కొట్టాలనంటే అంత మీ ఇష్టమేనా? మీ ఇష్ట ప్రకారమే జరగాలనా? అంటే ప్రజలు ఉండేది పోలీసులు ఉండేది ప్రజల్ని హింసించడానికే ఉన్నారా? మాకంటే న్యాయం అనేది ఉండదా? కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమం ఆపము. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా తీవ్రంగా కూడా మారుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. CITU తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం, ప్రధాన కారణం ఏంటంటే 24వ తేదీ పాలకొండ సత్రం విలేజ్ సంబంధించినటువంటి జడ వేమయ్య అనే దళితుడిని పోలీసులు ఫోన్ చేసి పిలిపించుకొని విపరీతంగా విచక్షణారహితంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ గ్రామంలో ఉండేటటువంటి అతని బంధువులు వీళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే నీ వల్ల ఇక్కడ గందరగోళం చేస్తున్న ఎవరైనా అప్పటికని చెప్పేసి అక్కడి నుంచి తరివేసినటువంటి పరిస్థితి. అతను సురవ కోల్పోయి అంబులెన్స్ ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి. అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదు. పోలీసులు దాడి చేసి దౌర్జన్యం చేసి హింస జరిగితే, ఒక దళితుడి మీద హింస జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క పోలీస్ చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ MRPS కృష్ణమాది ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా ఇతరుల వల్ల అన్యాయం జరిగితే పేదలకి ఆ అన్యాయాన్ని దేవుడా నువ్వే దిక్కు అంటారు. ఆ దేవుడి రూపంలో వచ్చేది పోలీసులకే ఎటువంటి వాళ్ళైనా భయపడేది. అదే ఆ పోలీసులు రక్షణ వల్లే పేదవాళ్ళు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉంటారు. అదేవిధంగా ఎందువల్ల దేనివల్ల ఏరే వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు. ఆ కంప్లీట్ ఇచ్చితే యామైని పిలిపించి ఏంది కంప్లీట్ ఈ వంతన ఇచ్చారు, దాన్ని ఏంది ఎందువల్ల అయితే ఈ వంతన జరిగిందని చెప్పేసి దాన్ని విచారణ చేసి ఆ 50 మంది తప్పుంటే కేసు కట్టి జైలుకి పంపించాల్సిన బాధ్యత అది పోలీసు వాళ్ళకి ఉన్నది. ఆ హక్కు వాళ్ళకు ఉంది. అట్లా లేకుండా పిలిపించి
నేరుగా తీసుకొని పోయి పైకి తీసుకుపోయి కొట్టడం అనేది అది చట్టవిరుద్ధమైన నేరము.